అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారని, అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మరుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో, వారు ఏ ఉద్దేశంతోనైతే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని తీసుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ